స్వామివారి లడ్డూ ప్రసాదం మీద ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. అంటే చేసిన పొరపాటు ఏదో చేశాము అనేటువంటిది కాకుండా తన వాదాన్ని బలపరుచుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్గం ఇంకా మరిన్ని కథల్ని పైకి తీసుకొస్తున్నారు. తర్వాత టీటీడీలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరుగాంచినటువంటి రమణ దీక్షితులను కూడా తెర మీదకి తీసుకొచ్చి ఆయనతో ప్రకటనలు చేయించటం, ఇవన్నీ చేయటం కాకుండా అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే జాతీయ మీడియా ఈరోజు మొత్తం ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు, ఆయన పంపించినటువంటి ఆ డాక్యుమెంట్స్ను చూపిస్తూ స్వామివారి ప్రసాదంలో జంతు పదార్థాలు కలిసాయనేటువంటి దాన్ని జాతీయ మీడియాకి ఒక స్పైసీ న్యూస్ కావాలి, సెన్సేషనల్ న్యూస్ కావాలి. గోరంతలు కొండంతలు చేసి చూపించినటువంటి వైనం చూస్తే ఇది కేవలం స్వామివారి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడానికి ఒక చౌకబారు రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు అని చెప్పాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా సాక్ష్యాధారాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటే కూడా ఇంకా వితండవాదం చేయటం. ఒక్కటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈవో శ్యామలరావేమో వెజిటేబుల్ వీటికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పని ఆయన చెప్తుంటే, అదే సమయంలో జంతు కొవ్వు కలిసిందే అని చెప్పని ఆయన చెప్తున్నారు. పోనీ ఇద్దరు వీటికి ఏమైనా సామీప్యం ఏమైనా ఉందా అంటే లేదు. తర్వాత వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవి దీనికి సంబంధించినప్పటివి కావు అనే దాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిన వాటన్నిటినీ కూడా జాతీయ మీడియాకి పంపించారు. సరే, ఏది ఏమైనా ఈ సంఘటన మీద తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత అంకిత భావంతో ఆయన్ని దశాబ్దాలుగా పూజిస్తున్నటువంటి భక్తులు వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం నిన్న ప్రకటించినటువంటి విధంగా వెంటనే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దాని మీద కోర్టు వారు కూడా బుధవారం నాడుకి వాయిదా వేశారు. అది కేసు అడ్మిట్ చేసుకొని, అంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని. అంటే వారు 2 ఆఫర్స్ ఇచ్చారు ఇక్కడ. మీరు అయితే స్వామివారి చెంతకు రండి, నా కుటుంబంతో నేను వస్తాను, మీరు రండి, స్వామివారి పాదాల మీద ప్రమాణం చేసి చెబుదామని చెప్పని ఒక నైతికంగా ధార్మికంగా ఒక ఆఫర్ ఇచ్చారు సుబ్బారెడ్డి గారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వీకరించాలి. అక్కడి నుంచి ఏమీ సమాధానం లేదు. తర్వాత వారు న్యాయస్థానంలో ఎంత దాకైనా వెళ్తానని చెప్పారు. చెప్పినటువంటి విధంగానే కించిత్తు జాప్యం చేయకుండా ఆయన కోర్టుకి కూడా వెళ్ళినటువంటి సందర్భం. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టుగా ఇందులో కొంత కల్తీ జరిగింది. మరి కల్తీ జరిగిందని గ్రహించిన తర్వాత ఆ కల్తీ చేసినటువంటి సంస్థని మీరు ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు మీరు ఆ సంస్థ మీద కేసులు పెట్టలేదు? అసలు ఆ సంస్థ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి సంస్థ కాదా? ఇక్కడ ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని తెలుసుకుంటే దీంట్లో ఉన్నటువంటి అర్ధసత్యాలు ఏంటనేది కూడా సగటు సామాన్య ప్రేక్షకులు, సామాన్య వీక్షకులు, సామాన్య జనులు కూడా వాస్తవాలు గ్రహిస్తారు. అందుకే దీని గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. ఎవరు సరఫరా చేశారు? ఎప్పటి నుంచి వీళ్ళు సరఫరా చేస్తున్నారు? దీనికి ఈ విషయాల్లో కనుక వెళ్ళినట్టయితే ఆ సరఫరా చేసేటువంటి సంస్థ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అర్జెంటుగా సుబ్బారెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టారా? కాదు. మరి ఎవరు పెట్టారు? ఎవరు వాళ్ళు అన్నట్లయితే చంద్రబాబు గారి పరిపాలనలో ఉన్నటువంటి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది, అది అనేక టెండర్లలో పార్టిసిపేట్ చేసి తద్వారా ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీతో ఒక బాధ్యతని స్వీకరించింది. ఈ ఏడాది జూలై 12న ఈ ఏదైతే ఎన్డీడీబీకి టీటీడీ పంపినటువంటి ఆవు నెయ్యి శాంపుల్ అయితే ఉందో ఈ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సరఫరా చేసింది అనేటువంటిది చాలా స్పష్టంగా అందులో తేలింది. మరి చంద్రబాబు గారు చేసిన ఆరోపణలో నిజం ఉంటే 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు, అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జంతువుల కొవ్వు కలిపినటువంటి ఆవు నెయ్యినే సరఫరా చేసిందా? అలాగే అనుకోవాలా అని ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
టీటీడీ చరిత్రలో మరి ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటే అసలు అలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడూ లేవు అనేటువంటి చెప్తున్నారు. ఏ ప్రసాదం తయారీకైనా కూడా వినియోగించే ఆహార పదార్థాల్లో తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలోని ల్యాబ్ ఉంటుంది. ఈ ల్యాబ్లో తనిఖీలు చేసిన తర్వాతనే ఇది వినియోగిస్తారనేటువంటి దాన్ని పదే పదే చెప్తూ ఉన్నారు. అయినా దాన్ని పక్కన పెడుతున్నారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRకి అంటే మైసూరు పరిధిలో ఉన్నటువంటి దీనికి ఆహార పదార్థాలు తనిఖీ చేసేటువంటి బాధ్యత అప్పచెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడిపిస్తున్నారు. విశ్రాంత శాస్త్రవేత్త మరో 12 మంది నిపుణుల ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ తనిఖీ జరుగుతూ ఉంటుంది. ఈ తనిఖీ పర్యవేక్షణలో మళ్ళీ టీటీడీ నుంచి కూడా రోజుకు ఒక బృందం చొప్పున కొంతమంది వాళ్ళు పార్టిసిపేట్ చేసి వీళ్ళందరూ సర్టిఫై చేసిన తర్వాతే ఈ ఆహార పదార్థాల నాణ్యతని నిర్ధారిస్తారు. అంటే నెయ్యి వినియోగం కరెక్ట్గా ఉంటేనే జరుగుతుంది. కరోనా సమయం మినహా మిగిలిన 3.5 సంవత్సరాల కాలంలో నెయ్యి వినియోగానికి సంబంధించి నాణ్యతా ప్రమాణాలు లేవు అని చెప్పని భావిస్తే దానికి సంబంధించి ఇప్పుడు ఈ శ్యామలరావు గారు చెప్తున్నట్టు 2 ట్యాంకర్లు కాదు 20 సార్లకు పైగా ట్యాంకర్లను తిప్పి పంపినటువంటి సంఘటనలు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్లో వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో రెగ్యులర్గా జరిగే దీంట్లో చాలా నిఖార్సుగా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో 20 సార్లు తిప్పి పంపించారు. ఇదే ఇప్పుడు ఈయన బయటకు వచ్చి చెప్పిందే న్యూస్ కాదు. అంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అంతే తప్ప అక్కడ పదార్థాల్లో కల్తీ కలిసేటువంటి అవకాశం లేదు. కాకపోతే పరీక్ష కోసం ఆవు నెయ్యి శాంపిల్ని జూలై 12న NDDDPకి పంపిన టీటీడీ అది 17న తమకు చేరిందని, జూలై 23న నివేదిక ఇచ్చామని NDDDP అప్పుడు చెప్పింది. అంటే అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. మరి ఆవు నెయ్యిలో వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఈవో శ్యామలరావు గారు కూడా చెప్పారు. అది మరి జంతువు కొవ్వా లేకపోతే ఇదే అనేటువంటిది ఏదైనా కూడా కలిసింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే జరిగింది తప్ప గతంలో కాదు. మరి ఎందుకు ఈ రకమైనటువంటి గతంలో 20 సార్లు తిప్పి పంపించారు, ఇప్పుడు కూడా చేశారు, అవన్నీ రికార్డ్స్లో ఉన్నాయి. ఆ ప్రాసెస్లో జరుగుతుంటే కేవలం అల్లరి చేసి ఒక జగన్మోహన్ రెడ్డిని అన్ని కోణాల నుంచి కూడా తొక్కివేయడం కోసం స్వామివారిని కూడా ఆయన ప్రసాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవటం అనేది ఇది ఏ విధంగా సరైనటువంటి వ్యవహారం? దీన్ని ఎవరు అయినా హర్షించగలుగుతారా? ఇది ఇక్కడ గమనించాలి. గతంలో మీకు చాలామంది గుర్తుందో లేదో, అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఈయన హిందూయిజానికి వ్యతిరేకి అనేటువంటి ఒక ముద్ర వేసి బలమైనటువంటి ఒక ఆందోళన క్రియేట్ చేయడానికి అప్పుడు కూడా రథాలు తగలబడిపోవటం, లేకపోతే దేవాలయాల మీద దాడులు జరగటం ఇవన్నీ జరిగాయి. అయితే ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక సీసీ కెమెరాలో ఎవరు వీళ్ళంటే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎప్పుడైతే బయటపడిందో ఆ వ్యవహారం అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా దేవాలయాల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాడులు జరగలేదు. ఎందుకు జరగలేదు? ఎందుకు ఆగిపోయాయి? మరి ఆయన దాడులు చేయించాలి కదా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు. అంటే దేవుళ్లను కూడా ఇటువంటి రాజకీయాలకి వాడుకోవటం అనేటువంటిది చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ వివాదాన్ని ఇప్పటికైనా దీన్ని ఆపి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలనుకున్న ఆయన అనుయాయులుగా ఉన్నటువంటి లేదా ఆయనకు మూల స్తంభాలుగా నిలబడినటువంటి వాళ్ళ మీద మీరు ఏదన్నా కేసులు పెట్టాలనుకుంటే కేసులు పెట్టండి, చేయండి. కానీ దయచేసి విశేషమైనటువంటి ప్రజల మనోభావాలతో మాత్రం ఆటలాడుకోవటం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు, హర్షణీయం కాదనేటువంటిది గ్రహించాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.